హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. నవంబర్ ఫస్ట్ హాఫ్లో ప్రీమియర్ అయిన ఆల్ ఓటీటీ మూవీస్ మీరు చూసే ఉంటారనుకుంటున్నా. నవంబర్ సెకండ్ హాఫ్లో ప్రీమియర్ అవబోతున్న మనకి చూడడానికి బెస్ట్గా రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో చూద్దాము. కొన్ని డిసెంబర్ మంత్లో కూడా ప్రీమియర్ అవుతున్నవి చెప్పున్నాను. సో చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే గైస్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి గైస్. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరింత ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నాడు సెంటర్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి యంగ్ టీనేజ్ డ్రామా, యాక్షన్, రొమాన్స్ అండ్ బాస్కెట్బాల్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో కలయరాసన్, శశికుమార్, రెజినా కెసాండ్రా అండ్ సూర్య విజయ్ సేతుపతి యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ట్రైలర్ అయితే చూడడం జరిగింది, బాగుంది గైస్. ఈ సిరీస్ తీసిన క్రియేటర్ వచ్చేసి మీరు కాఫీ విత్ కాదల్ మూవీ అనేది చూస్తున్నారా, అదొక కామెడీ మూవీ. సో ఆ మూవీకి రైటర్గా వర్క్ చేసిన క్రియేటర్ నుంచి ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది, డైరెక్షన్లో డెబ్యూట్. సో సిరీస్ ప్రీమియర్ నవంబర్ 20 జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 2, బైసన్ కాల మార్డన్. ఈ ఫిలింలో ధ్రువ్ విక్రమ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ అయితే చేశారు. డైరెక్టర్ మాలి సెలవరాజ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ డ్రామా స్పోర్ట్స్కి అయితే తీసుకుని వచ్చారు. డీసెంట్ గుడ్ వాచ్ ఫిలిం. థియేటర్స్లో వచ్చి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు గైస్. సో థియేటర్స్లో మిస్ అయిన వారు, ఇంకా ఈ ఫిలింని చూడని వారు ఓటీటీ ప్లాట్ఫామ్లో మిస్ అయితే చేయకండి. నవంబర్ 21 నుంచి ఈ ఫిలిం మల్టిపుల్ ఆడియోస్లో నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న ఫిలిం ట్రైన్ డ్రీమ్స్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం అయిన కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో నవంబర్ 7 ఈ ఫిలింని రిలీజ్ చేయడం అయితే జరిగింది. నా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి మిస్టరీ, స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్ డ్రామా అండ్ ఇదొక బేస్డ్ ఆన్ బుక్ స్టోరీగా తీసుకుని వచ్చారు. నవంబర్ 21 వచ్చేసి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 4, జిద్ది ఇష్క్. ఇది హాట్‌స్టార్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. ఇందులో ఆయితీ పొన్హన్కర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తుంది. సో ఈ యాక్టర్స్ మీకు తెలిసే ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉన్న షీ వెబ్ సిరీస్ కానీ చూసుంటే, లేకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్న ఆశ్రమ్ సిరీస్ కానీ చూసుంటే. సో ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. తను ఎంతోగాని ప్రేమించిన పర్సన్ వన్ డే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే అండ్ దాని వెనుకున్న డార్క్ కోణం ఏంటి అనేది ఇందులో అయితే మనం చూడబోతున్నాం. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 21 జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, 2016 స్టార్ట్ అయిన హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. సో ఫైనల్గా ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మన ముందుకి తీసుకుని వస్తున్నారు. ఇదే ఫైనల్ సీజన్ అనమాట. లైక్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. సో అయితే కొందరు మిస్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను, ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ అనేది తెలియక చూడకుండా ఉంటే. సో నెట్ఫ్లిక్స్లో ఉంది సిరీస్ వచ్చేసి బెస్ట్ సిరీస్ అనమాట. మీరు వెంటనే వెళ్ళి వాచ్ చేసి ఈ సీజన్ 5 వచ్చే లోపల ప్రీవియస్ 4 సీజన్స్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకోండి. తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు సీజన్ 5 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 26 నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో అది మనకి ఫస్ట్ వాల్యూమ్ మాత్రమే, కొన్ని ఎపిసోడ్సే రిలీజ్ ఉంటాయి. సో గైస్, మీలో ఎంతమంది ఈ సిరీస్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ అనేది ఓపెన్గానే అవుతుంది. సో స్పెషల్గా ఈ సిరీస్లో వచ్చేసి మీకు ఏ క్యారెక్టర్ అనేది బెస్ట్గా మీకు కనెక్ట్ అయితే అయి ఉందో కామెంట్ చేయండి. నెంబర్ 6, జింగిల్ బెల్ ఈస్ట్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి ఈస్ట్ కామెడీ, రొమాంటిక్ అండ్ క్రిస్మస్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం ప్రీమియర్ నవంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, ట్రోన్ హరేస్. ఇది 2010 వచ్చిన ట్రోన్ లెగసీ ఫిలింకి సీక్వెల్ పార్ట్గా తీసుకొని వచ్చారు. నాకు బాగా గుర్తుంది, ఈ ట్రోన్ లెగసీ 2010 వచ్చింది. సో అప్పట్లో వచ్చేసి సిడీస్ తెగ కొనేవాళ్ళం. సో అప్పట్లో ఈ ఫిలిం వచ్చేసి సిడీస్ షాపుల్లో కనబడేది. బట్ ఆ కాంబినేషన్లో ఉన్న ఆ ఫిలిం వచ్చేసి తీసుకునేదైతే కాదు. అంటే మనకి అప్పట్లో హాలీవుడ్ మూవీస్ అంతగా చూసేదైతే కాదనమాట. సో అందుకు ఈ ఫిలిం జోలికైతే అస్సలు వెళ్ళేది కాదు. సో నేను రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ ముందు అప్పుడు చూశాను ట్రోన్ లెగసీ. ఇప్పుడు
2025లో ట్రోన్ అరేస్ సీక్వెల్ అయితే తీసుకుని వచ్చారు డిస్నీ పిక్చర్స్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ లైవ్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ట్రోన్ అరేస్ వచ్చేసి రీసెంట్గా థియేటర్స్లో ఆల్ వర్షన్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చాలా మంది ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. అంత బెస్ట్గా కూడా అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకురాలేదు. లైక్ గైస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ కన్ఫర్మ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 9th వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్తో పాటు డబ్బుడ్ వర్షన్స్ కూడా సైమల్టేనియస్లీ రిలీజ్ అయిపోవచ్చు. ఓటీటీకి వచ్చినాక జస్ట్ ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. నెంబర్ 8 సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా అండ్ రోహిత్ షరఫ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మీరు చూసుకున్నట్టయితే వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సో వీళ్ళ నుంచి బెస్ట్ ఫిలిమ్స్ అనేవి మనకి రీసెంట్ టైమ్స్లో అసలు ఏమున్నాయి గైస్. సో వస్తున్నాయి కానీ ఫిలిమ్స్ వచ్చేసి అవి బెస్ట్ అయితే అసలుగా ఉండట్లేదు. ఇది కూడా 1 లైన్ స్టోరీతో సింపుల్గా ఎగ్జిక్యూషన్ వచ్చేసి తీసుకుని వచ్చారు. నథింగ్ న్యూ. సో ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 27th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు హిందీ ఆడియో. బెంగాల్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో మిథున్ చక్రబోర్టి, అనుపమ్ ఖేర్, దర్శన్ కపూర్ ఇంకా సిమ్రాట్ కౌర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. గైస్ ఈ ఫిలిం సెప్టెంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. హిందీ, బెంగాలీ అండ్ తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. సో G5 ప్లాట్ఫామ్లో నవంబర్ 21st ఈ ఫిలిం వచ్చేసి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. బట్ ఓన్లీ హిందీ ఆడియో రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. తెలుగు వర్షన్ కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో చూడాలి సైమల్టేనియస్ అయినా ఆర్ ఫీచర్ మనకి తెలుగు వర్షన్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 10లో ఉన్న వెబ్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఇది తమిళ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ బట్ తెలుగు వర్షన్ కూడా ఉందన్నమాట. సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్ మనకి త్వరలోనే ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు తెలుగు అండ్ తమిళ వర్షన్స్ అనమాట. సో ఇంకా డేట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. త్వరలోనే మనకి ప్రీమియర్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి చాలా ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వీక్లీ రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 11 2024లో వచ్చిన ఫిలిం రీలే. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి సో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కన్ఫర్మ్ అయితే అయ్యి నవంబర్ 21st ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో మూవీకి బెస్ట్ IMDb రేటింగ్ 10కి 7 అయితే ఉంది. నెంబర్ 12 సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన ఫిలిం మాస్ జాతర. రవితేజ గారు, శ్రీలీల, రవిచంద్ర ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. లైక్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారికి నాగవంశీ గారికి తెలిసినట్టే ఉంది ఈ ఫిలిం అవుట్పుట్ అనేది. అందుకే ఈవెంట్స్లో వచ్చేసి ఎలాంటి హామీస్ అయితే ఇవ్వలేదు. సో ఫిలిం థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో డెబ్యూట్ డైరెక్టర్ ఈ ఫిలింని భాను భోగవరపు అంత బెస్ట్గా తీయలేకపోయారు. సో జస్ట్ టైం పాస్ ఫిలింగా ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకు యాక్షన్ ఎంటర్టైనర్గా తీసుకొని వచ్చారు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం వచ్చేసి 3 వీక్స్కే ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నవంబర్ 21st ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 13 ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సో సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి లేదనుకుంటాను. ప్రీవియస్ 2 సీన్స్ వచ్చేసి బెస్ట్ అనమాట. స్పెషల్గా సీజన్ 2 సమంత యాక్ట్ చేసింది. సో మనందరూ చూసే ఉంటాం. నౌ రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తీసుకొని వస్తున్నారు. ఈసారి వచ్చేసి డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటి స్టోరీ అయితే మనం చూడబోతున్నట్టున్నాం. ట్రైలర్ అయితే బాగుంది. మనోజ్ బాజ్పేయి, ప్రేమ్ అని ఇంకా చాలా మంది ఇందులో యాక్ట్ అయితే చేశారు. న్యూ యాక్టర్స్ కనబడుతున్నారు. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 21st అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 14 నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. ప్రీవియస్ పార్ట్స్ మీకు ఐడియా ఉంటుంది, చూసి ఉంటారనుకుంటున్నాను. సో ఈ థర్డ్ పార్ట్ అనమాట. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో సైలెంట్గా మూవీ వచ్చేసి థియేటర్స్లో నవంబర్ 14th రిలీజ్ అయితే అయిపోయింది. ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే. డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి మనకి ఇండియన్ థియేటర్స్లో ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇస్తారో ఎవరో కూడా ఐడియా లేదనమాట. అయితే ఈ ఫిలింకి సంబంధించి చూసుకున్నట్టయితే VOD ప్రీమియర్ వచ్చేసి ఇప్పటి నుంచి లాక్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ 16th ఈ మూవీ నుంచి VOD వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తారు రెంట్ మోడల్. సో ఈ VOD వచ్చినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. డబ్బుడ్ వర్షన్స్ సంథింగ్ ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకొని డబ్ చేసి మనకి రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ నెంబర్ 15 ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇంకా దీనికి సంబంధించి సెకండ్ పార్ట్ కూడా వస్తున్నట్టు మనకి ఈ పార్ట్లో వచ్చేసి కంక్లూజన్ అయితే ఇచ్చారు. సో మూవీ అనేది మీరు చూసారా గైస్? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ నేనైతే ఫిలిం చూశాను, నాకైతే మూవీ అయితే నచ్చింది. ఈ ప్రెడేటర్ ఫ్రాంచైజ్లో బెస్ట్గా ఈ ఫిలిం అవుట్పుట్ కూడా తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి వివోడి వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. December 9th రిలీజ్ చేస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో యూఎస్లో వచ్చేసి అందుబాటులో అయితే ఉంటుంది. సో డబ్బుడ్ వర్షన్స్ ఈ డేట్కి వస్తాయని చెప్పేసి నేను చెప్పలేను. సో ప్రెసెంట్ ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకి డబ్బుడ్ వర్షన్స్ జియో హాట్స్టార్ నుంచి రిలీజ్ కావచ్చు, లేకుంటే బుక్ మై షోలో ఇండియాలో, లేకుంటే ఓవర్సీస్లో అయినా రెంట్ మోడల్లో పెట్టవచ్చు. సో దాని గురించి క్లారిటీ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 16 ఆర్యన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో విష్ణు విశాల్, శ్రద్ధా సిన్హద్, సెలవు రాఘవన్ అండ్ మానస చౌదరి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, మూవీ వచ్చేసి థియేటర్స్లో వచ్చి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో మూవీ వచ్చేసి మనకి స్టార్టింగ్ బెస్ట్ అనిపిస్తుంది, మిడిల్లో డౌన్ అయిపోయింది, మళ్ళీ క్లైమాక్స్ బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకే యావరేజ్ అన్నాను. బట్ కొందరికైతే ది బెస్ట్గా ఈ ఫిల్మ్ అనేది నచ్చవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి డిజిటల్ రిలీజ్ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఈ నవంబర్ లాస్ట్ వీక్లో ప్రీమియర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 17 తమా. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, హారర్, సూపర్ న్యాచురల్, రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా అండ్ నవాజుద్దీన్ సిద్దిక్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో గైస్, ఈ ఫిలింకి సంబంధించి డిజిటల్ రిలీజ్ December 5th మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తారు. సో ఈ డేట్కి ప్రీమియర్ వచ్చేసి రెంట్ మోడల్లో మాత్రమే అప్లోడ్ అయితే ఉంటుంది. సో తెలుగు, తమిళ ఆడియోస్ అయితే ఉన్నాయి. ఈ 2 ఆడియోస్ మనకి రెంట్ మోడల్లో ఫస్ట్ చూడడానికి December 5th ఉంటుంది. తర్వాత 1 or 2 వీక్స్ తర్వాత రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ది గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిలిం వచ్చేసి రాహుల్ రవీంద్రన్ తీయడం అయితే జరిగింది. ఇందులో రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీయడం అయితే జరిగింది. లైక్ గైస్, ఈ ఫిలిం 2023 ఇయర్లో అనౌన్స్ చేశారు అండ్ 2024 ఇయర్లో షూటింగ్ బిగిన్ అయింది అనుకోండి. 1 ఇయర్ పాటు ఈ ఫిలిం తీసి ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చేది. జస్ట్ 1 మంత్లో తీసే ఫిలిం లాగైతే ఉంది. అంత బెస్ట్ అవుట్పుట్ మనకి ఫిలింలో చూడడానికి లేదన్నమాట. ఏదో సంథింగ్ ఒక మెసేజ్ ఇద్దాం అని చెప్పేసి ఈ ఫిలింని తీసినట్టున్నారు. బట్ అవుట్పుట్ అయితే బెస్ట్గా లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. 2 ఎర్లీ ప్రీమియర్ 3 or 4 వీక్స్లోనే మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. November 4th వీక్ లేకుంటే December 1st వీక్లో చూడడానికి రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 19 కాంతా. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ డ్రామా, క్రైమ్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోస్, సముద్రకాని గారు ఇంకా రానా దగ్గుపాటి యాక్ట్ అయితే చేశారు. సో లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ ఫిలిం మీరు చూస్తున్నారా గైస్? మీకు ఎలా అనిపించిందో ఈ ఫిలిం కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం కన్ఫర్మ్ ప్రీమియర్ వచ్చేసి December 12కి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. వీటిలో మీరు ఏ మూవీని చూద్దాం అనేది ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.